హాయ్ దోస్తులు, బతుకమ్మ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఏమనుకోకండి దోస్తులు, మా మమ్మీకి కొంచెం కుదరలే, అందుకని బతుకమ్మ అయిపోయినాక పోస్ట్ చేస్తుంది. ఇక్కడైతే మా అమ్మమ్మ బతుకమ్మ పేరుస్తుంది. ఇక మా మమ్మీ నన్ను ఆడిపిస్తుంది. కాదు కాదు, నేనే మా మమ్మీతో ఆడుకుంటున్నా. ఇక నేనైతే చాలాసేపు ఆడుకున్నాను. మా మమ్మీ నన్ను ఆడిపిస్తుంది, మా అమ్మమ్మ అయితే చకచకా బతుకమ్మ అయితే పేరుస్తుంది. చెప్పిన కదా దోస్తులు, ఎంగిల్ పూల బతుకమ్మ అప్పుడే మా మమ్మీ నన్ను మంచిగా రెడీ చేసి ఫొటోస్ తీయాలనుకుంటే కరెక్ట్ టైంకి నేను పడుకున్నా. తర్వాత వర్షం రావడం వల్ల కుదరలేదు. అందుకే ఈసారి మాత్రం ఎర్లీగా అన్నీ చేసేసి ఫొటోస్ తీసుకోవాలి గుర్తుగా అని చెప్పి ముందే ప్లాన్ చేసి అన్నీ కూడా మంచిగా చేసేసారు. ఇక ఇక్కడ అమ్మమ్మ బతుకమ్మ పేరుస్తుంటే నేను ఫుల్ ఎగ్జైట్ అయి చూస్తున్నా, ఎప్పుడెప్పుడు పీకుదామా ఇవన్నీ అని చెప్పి. కానీ వీళ్ళేమో నన్ను అస్సలు దగ్గరికి కూడా ఎక్కువగా రానివ్వలేదు. ఇక ఇలా బాగా ఆడుకొని ఫుల్ అల్లరి చేసి కాసేపు అయితే నేను బజ్జుకున్న దోస్తులు. ఇక మాకైతే బతుకమ్మ పువ్వులు ఎక్కువగా దొరకలేదు, అందుకే ఉన్న వాటితోనే పేరుస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని పువ్వులు అయితే అమ్మమ్మ వాళ్ళు పక్కకు కూడా పెట్టారు, ఎందుకంటే నాకు బేబీ గర్ల్ గెటప్ వేసినప్పుడు మళ్ళీ బతుకమ్మలాగా పేర్చి ఒక ఫోటో అయినా తీయాలని చెప్పేసి. ఇక నేను పడుకోగానే ఇంకా అమ్మమ్మ మమ్మీ అయితే చక్క దపా బతుకమ్మ అయితే పేర్చేశారు. పెద్ద బతుకమ్మ పేర్చడం అయిపోయిన తర్వాత వెంటనే చిన్న బతుకమ్మ కూడా పేరుస్తూ ఉన్నారు. ఇక ఆ టైంలో నేను లేచాను. ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే మమ్మీ తీయలేదు చిన్న బతుకమ్మ పేర్చినప్పుడు నన్ను. ఇక బతుకమ్మ పేర్చడం అయిపోయిన తర్వాత మంచిగా బతుకమ్మ ఆడడం అయితే స్టార్ట్ చేసినాం దోస్తులు. ఇక్కడ మమ్మీ అమ్మమ్మ అయితే బతుకమ్మ ఆడుతున్నారు. మామ నన్ను ఎత్తుకున్నాడు, నేను పక్క నుండి ఫుల్ హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉన్నా. ఇక అలా చూడడం చూసి మమ్మీ ఇక కన్నయ్య కూడా బాగా ఎక్సైట్ అవుతుంది కదా అని నన్ను కూడా బతుకమ్మలో ఇంక్లూడ్ చేసి ఆడిస్తూ ఉంది. ఇక మా మమ్మీకి అయితే దాండియా ఆడడం రాదు సరిగ్గా, కాకపోతే నాకు థీమ్ చేశారు కాబట్టి దానికోసం దాండియా స్టిక్స్ అయితే తీసుకున్నారు. ఇక వాటిని ఇలా ఆడతారు అని చెప్పి చూపిస్తూ ఉంది. నేనైతే ఫుల్ నవ్వుతున్నా, ఫుల్ హ్యాపీ అవుతూ ఉన్న దోస్తులు, మీరు చూడొచ్చు. ఇక ఇంట్లోనే ఆడాల్సి వచ్చింది, బయట ముగ్గు వేయడానికి ఇక్కడ పర్మిషన్ లేదు అందుకని చెప్పి, అండ్ ప్లేస్ కూడా సరిపోదు కదా అని చెప్పేసి ఇంట్లోనే ఆడినాము. తర్వాత అమ్మమ్మ వాళ్ళైతే గల్లి చివరిలో వెళ్ళి మళ్ళీ ఒక 5 మినిట్స్ అక్కడ 5 రౌండ్స్ తిరిగి అక్కడే గంగమ్మ ఒడిలో బతుకమ్మకు చేర్చేసి వచ్చారు. ఇక్కడ ఇంట్లోనైతే మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం దోస్తులు. నా కోసం అమ్మమ్మ అలాగే మమ్మీ అయితే ఇదంతా చేశారు, డెకరేషన్ ఇదంతా. మా మామనైతే ఫోటోలు వీడియోలు అన్నీ కూడా ఏది మిస్ అవ్వకుండా తీస్తాడు ప్రతిసారి. మంచిగా ఎంజాయ్ చేసిన దోస్తులు నేను. నా ఫస్ట్ బతుకమ్మ కదా అందుకని. ఇక్కడ మామ అయితే బతుకమ్మ ఎట్లా ఆడాలని చూపిస్తూ ఉన్నాడు. నేను బతుకమ్మలను ఎలా పీకాలని చూస్తుంటే మామ బతుకమ్మ ఎలా ఆడాలో చూపిస్తూ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ అయితే నేను మా మమ్మీ బొజ్జలో ఉన్నా, ఈసారి బయట. అందుకే ఈ ఇయర్ నుంచే మా అమ్మమ్మ బతుకమ్మ పేర్చి ఆడడం స్టార్ట్ చేసింది. ఇంతకుముందు అయితే విలేజ్కి వెళ్ళి అక్కడే ఆడుకునే వాళ్ళంట, ఇది ఫస్ట్ టైం. ఇలా కంటిన్యూ అవుతుంది. ఇంకా అమ్మమ్మ వాళ్ళు అయితే వెళ్తున్నారు. నేను ఫుల్ స్లీపీ మోడ్లో ఉన్నా, అందుకనే మమ్మీ అయితే వెళ్ళలేదు. పాపం వెళ్ళాలి, అక్కడ కూడా ఆడాలని చాలా ప్లాన్స్ చేసుకున్నారు కానీ అప్పటికి లేట్ అయిపోయింది. అందుకని ఇంకా నేను అక్కడికి తీసుకెళ్ళినా కూడా సపోర్ట్ చేయనని చెప్పి ఇంట్లోనే ఉన్నారు. ఇక అమ్మమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, బాయ్ చెప్పేసి ఇంట్లోకి వచ్చేసాము. ఇక అక్కడ మా నాన్నమ్మ పెద్దత్త వాళ్ళు కూడా బతుకమ్మ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడైతే చాలా టెంపుల్ ఉంటుంది కాబట్టి చాలా మంది కలిసి మంచిగా ఆడుకుంటారంట. ఇక్కడైతే మమ్మీ వాళ్ళు ఉండే ఏరియాలో ఎక్కువ మంది ఆడాలన్నా చాలా దూరం వెళ్ళి ఆడాలి. కానీ మాకైతే నానమ్మ వాళ్ళ ఇంటికాడ మా గల్లీలో ఎక్కడ చూసినా బతుకమ్మనే ఆడతారు, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ. ఇక్కడ నానమ్మ మా అత్త బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. దోస్తులు, మేము ఇట్లా అయితే మా బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీరు మీ బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అట్లనే దసరా ఈసారి గాంధీ తాత పుట్టినరోజు నాడు వచ్చింది కదా, మరి మీరు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దోస్తులు? మీరు దసరా సెలబ్రేట్ చేసుకున్నారా, ముందు రోజు చేసుకున్నారా, వెనక రోజు చేసుకున్నారా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. ఇక నా బతుకమ్మ ఎలా అనిపించింది మీకు? అలాగే నా బతుకమ్మ సెలబ్రేషన్స్ నచ్చాయా? నచ్చితే మరి లైక్ చేయాలి కదా దోస్తులు. మరి ఇంకా మంచి క్యూట్ వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దోస్తులు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.